తిరుమల పిఎస్సి 1, 2, 3 భవనాల ఆధునీకరణ కోసం మంతెన రామలింగరాజు అనే దాత 9 కోట్ల విరాళం అందజేశారు. 2012లో కూడా ఈయన 16 కోట్ల విరాళం ఇచ్చినట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాల కోసం చూపిన ఈ సేవాభావానికి టీటీడీ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలిపారు. స్వామివారి అనుగ్రహం దాత కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం నా పక్కనే కూర్చున్నటువంటి మంతెన రాజుగారు ఎవరైతే ఉన్నారో రామలింగరాజు గారు, వీరు అమెరికాలో ఉంటారు. వీరు అందరికీ పరిచయమే. మనకి టీటీడీకి వారు పెద్ద డోనరు. 2012లో కూడా 16 crores డొనేషన్ ఇచ్చారు వేరియస్ డిపార్ట్మెంట్స్కి. అదేవిధంగా ఈరోజు వారి అమ్మాయి నేత్ర మంతెన గారికి పేరు మీద వంశీ గాదిరాజు వీరి అల్లుడు గారి మీద వీరు 9 కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చి, అది పిఎస్సీస్ ఉన్నాయి ఏదైతే ఉన్నాయో పాతవి, వాటి రెన్యువేషన్ కోసం వాళ్ళు 9 కోట్లు డొనేషన్ ఇవ్వడానికి ఇక్కడికి ఇచ్చారు. వారి కుటుంబానికి అందరికీ టీటీడీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా వీరు మరింత డొనేషన్ ఇస్తారని ఆశిస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. On behalf of my son-in-law Vamsi Gadiraju and Netra, my daughter, we'd like to donate this 9 crores to these PSCs to improve these PSCs, and we're so glad to do this. And thank you for allowing us to do it. Gatanlo we gave 16 Lakshmi Haran ki ichemandi. దాని తర్వాత ఇంకా 5 కోట్లు మన తిరుచానూరు అన్నప్రసాదం బిల్డింగ్ కోసం 2012లో ఇచ్చారు. 2012 16.6 crore మొత్తం పుట్ టుగెదర్ మనకి డొనేట్ చేయడం. ఓకే. మా తాతయ్యలు ఇద్దరు చైర్మన్స్ ఆఫ్ తిరుపతి అండి. గోకరాజు రంగరాజు గారు వాజ్ my mother's father, and Gokaraju Kanakaraju Garu was Vegas Kanakaraju Garu was my mother-in-law's father. So I have a deep connection with Tirupati, and Baparaju Garu is Machanana. Kanumuru Baparaju. మనకి పూర్ పిలిగ్రిమ్స్ అంటే మనకు వచ్చే కామన్ పిలిగ్రిమ్స్కి ఎలా అయితే సేవ చేయొచ్చో దాని మీద అడిగి, దాని మీద ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఏం చేస్తే కామన్ పిలిగ్రిమ్స్కి బెనిఫిట్ ఉంటుందని మార్నింగ్ నుంచి చాలాసార్లు అడిగారు. ఏ ప్రాజెక్ట్ అయితే దట్ షుడ్ బి యూస్ఫుల్ టు ద కామన్ పిలిగ్రిమ్ వర్కౌట్ చేసుకొని వెంటనే మళ్ళీ వెళ్ళిపోవాలని చెప్పి. సో ఆల్మోస్ట్ అంటే మనకి ఒక 1, 2, 3 దాకా చేయొచ్చు. మనం ఫేజ్డ్ మేనర్లో చేద్దాం. అంటే మనకు పిఎస్సి 5 వచ్చింది కాబట్టి పిఎస్సి 5లో మ్యాక్సిమం వాడుకొని ఫస్ట్ పిఎస్సి 1 తర్వాత పిఎస్సి 2 అలా తీసుకొని 1 by 1 పూర్తి స్థాయిలో పిఎస్సి 5లో ఎన్ని మోడర్న్ ఫెసిలిటీస్ ఉంటాయో అన్ని ఫెసిలిటీస్ కూడా చెప్పాము, ఎక్స్ప్లెయిన్ చేసాము సార్ కూడా. సో ఏమైనా ఉన్నా కానీ చేస్తాము, మళ్ళీ కూడా విల్ కమ్ ఫార్వర్డ్ అని చెప్పారు. అందుకని అన్ని ఫెసిలిటీస్ అక్కడే అన్ని కాంప్రహెన్సివ్గా అన్ని ఫెసిలిటీస్ వచ్చే విధంగా రీడిజైన్ చేసి దాన్ని రెనోవేట్ చేయడం జరుగుతుంది. సార్ అంటే ఈ 9 crores తో అది ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారా? అది డిఫరెంట్ డొనేషన్స్. ఏది 9 crores తో 9 crores సార్ ఎక్స్క్లూజివ్ గా దానికోసం చేద్దాం అన్నాడు. సో దట్ విల్ బి మెంట్ ఫర్ పిఎస్సిస్, కామన్ పబ్లిక్ కి ఉపయోగపడేది. ఓకే అండి, థ్యాంక్ యూ. Thank you, Andy.